ఏంది వంశీ ఎట్టా ఉండవా? ఒళ్ళెట్టా ఉండదే? పోలీసుల లాఠీ దెబ్బలకి ఒళ్ళు పులిపెక్కిపోయింది. మరి నువ్వు చేసిన పనులు అట్ట ఉండయిలే. మా జగలక్కని నమ్ముకున్నందుకు ఏం చేస్తా, నా కర్మిలా తగలడిపోయింది. ఎవరినైనా నమ్మితే నమ్మొచ్చు కానీ అవకాశం ఉందని తప్పుడు పనులు చేయకూడదు కదా. నేనేం చేసినా మా జలగన్న వెనకాలంటాడని అనుకున్నాను. అంటే ఏంది నువ్వు అనేది? నీ వెనక సెల్లులో మీ జలగన్న కూడా ఉంటాడు అనుకున్నావా? అలా అని కాదు, ఏ తప్పుడు పని చేసినా కాపాడుతాడని అనుకున్నాను. కానీ పోలీసులు నిన్నెట్లా పేకాడతారని అనుకోలేదు కదూ. ప్యాక్ అంటే గుర్తుకొచ్చింది. అసలు దీని అంతటికీ కారణం ఆ గుడివాడ గుట్కాగాడు. ఎవడు గుట్కాలా? అవును, గుట్కాగాడే. నా మానాన నేను గన్నవరంలో గోళ్లు గిల్లుకుంటూ కూర్చుంటే కారాకిళ్ళి వేసుకొచ్చి నాకున్న పసుపు బట్టలు తీసేసి జలగన్నతో మాట్లాడిచ్చి నన్ను వైసీపీ బ్లూ ఫిల్మ్లో పడేశాడు. గుట్కా పడేశాడనే నువ్వు పందికొక్కుల జనాల సొమ్ము తినేశావా? ఏమిటి మీరనేది? ఎక్కడికక్కడ కబ్జాలు చేసేసే కోట్లు కోట్లు సంపాదించావు. జలగన్న అధికారంలో ఉన్నాడు. నేనేం చేసినా ఎవడు అడిగేవాడు లేడు. ఖాళీ స్థలాలు కనిపిస్తే ఏదో కాస్త కక్కుర్తి పడ్డాను. కాస్త కాదు, నీ కళ్ళు పడ్డ చోటల్లా కబ్జా చేశావు. నీ మీద ఇప్పుడు కొత్తగా ఇంకో కేసు పెట్టినారు. నేను కూడా విన్నాను, కాకపోతే ఏ ఊరో గుర్తులేదు. ఏ ఊరోనా? అంతేలే, ఒక చోట కబ్జా చేస్తే ఆ ఊరి పేరు గుర్తుంటది. దేశం అంతా కబ్జా చేసినోడికి ఎన్నుళ్ళని గుర్తుంటాయిలే. అది సరేలేండి, ఇంతకీ నాపై కేసు పెట్టిన ఆ ఊరి పేరేంటో చెప్పండి. దౌర్జన్యం చేసి బెదిరించి కుట్ర చేసి నువ్వు నీ అనుచరులు బలవంతంగా లాక్కున్నారంటగా. ఏ ఊరో గుర్తులేదా? అయితే ఆత్కూర్ లేకపోతే గనాత్కూర్. చెప్పాగా ఎక్కడ పడితే అక్కడ కబ్జా చేసావని. మొదటిదే ఆత్కూరు. మార్చి 28 వరకు రిమాండ్ పొడిగించారు. తర్వాత బెయిల్ వస్తుంది అనుకున్నా, ఈలోపే ఇంకో కేసు పెట్టారా? వాళ్ళను బెదిరించే నువ్వు ఎలాగో లోపల ఉన్నావు కదా, ధైర్యం చేసి ఒక్కొక్కళ్ళు నీ పైన కేసులు పెడుతున్నారులే. నేను బయటకు వచ్చాక ఒక్కొక్కళ్ళ సంగతి చెప్తా. బయట ఉన్నప్పుడు అంటే బెదిరించి బలవంతంగా వాళ్ళ స్థలాన్ని రాయించుకున్నావు. ఇప్పుడిక నువ్వు బయటికి రావనే వాళ్ళకి అర్థమైపోయిందిలే. ఎందుకు బయటికి రాను? మహా అయితే ఇంకో 10 రోజులు రిమాండ్ వేస్తారు. ఆ తర్వాత అయినా వచ్చేస్తాగా. ఆ 10 రోజుల తర్వాత నువ్వన్నట్టు ఇంకో ఏ గనాత్కూరులోనో నీ పైన కేసు పెడితే ఇంకో 10 రోజులు రిమాండ్ పొడిగిస్తారు. ఈ లోపు మళ్ళీ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు మళ్ళీ తిరిగేస్తారు. అంటే ఏముందే, నీకు రిమాండ్ పొడిగించడం, ఆ టైం అయ్యేసరికి ఇంకో కేసు పెట్టడం, మళ్ళీ ఇంకో 10-15 రోజులు రిమాండ్ పొడిగించడం. ఇది కుట్ర కాదా? ఇది అన్యాయం కాదా? నువ్వు చేసిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ కేసులు వేయడం అన్యాయం ఎందుకు అవుతుంది సామే? ఆ కేసులు పెట్టేదేదో అందరూ ఒకేసారి పెట్టొచ్చు కదా. అన్ని ఊళ్ళలో ఒకేసారి నిన్ను విచారణ చేయటమో అయ్యే పని కాదులే. ఈ లెక్కన నన్ను అసలు బయటికి రాకుండా శాశ్వతంగా లోపల ఉండేలా చేస్తారా? అది నన్ను అడిగితే నేనేం చెప్తాను? నువ్వు చేసే కబ్జాలు, దౌర్జన్యాలు, బెదిరింపులు ఆ స్థాయిలో ఉన్నాయి మరే. మరి మా నాయకుడు ఏం చేస్తున్నాడో ఏంటో. జలగన్నను నమ్మితే ఇలా నట్టేట మునిగిపోతానని అనుకోలేదు. ఎవరో వస్తారనే ఏదో చేస్తారనే ఎదురు చూసి మోసపోకుమా, నిజము మరిచి నిద్రపోకుమా. ఎదురు చూసి చూసి మోసపోయాను. నిజాన్ని మరచి అమాయకుల్ని దోచి ఈ రోజు నిద్ర లేకుండా ఈ దోమలతో అనుభవిస్తున్నాను. చేసుకున్నోడికి చేసుకున్నంత మహాదేవా అన్నారు. కర్మ ఎవరిని వదిలిపెట్టదో. కూటమి ప్రభుత్వం మీలాంటి భూ బకాసుల భరతం పట్టిస్తుంది. హాయిగా ఇక్కడ జైల్లో చెప్పకూడదు బతికే.